ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఉదయకాలమందు మరలా ఒక్కసారి మీ అందరినీ కలవటానికి కృప చూపెట్టిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మీలో అనేకులు వాక్యం వింటున్నారో లేదో మాకు తెలియడం లేదు. ఎందుకంటే మీ పేర్లు పంపడం లేదు, మీ ఊరు పంపడం లేదు, మీరు వింటున్నారో లేదో తెలియడం లేదు. ఈ వాట్సాప్లో మీ పేరు లేకపోతే నిజంగానే దాన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. దయచేసి మీ పేరు ఊరు పంపండి. మీరు వాక్యం వింటున్నట్టుగా మాకు తెలియాలి, అది అవసరం. కనీసం ఆ విధంగానైనా మీరు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయాన 5 గంటలకి 5 నిమిషాలు ఈ వాట్సాప్లో వాక్యం వింటున్న బిడ్డలు వారి కుటుంబాల కొరకు, వారి సంఘాల కొరకు దయచేసి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదని దేవుని నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా కయీను హేబేలుతో పొలములో మాట్లాడుతూ అతని మీద పడి చంపినని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం మాటలు ఎంత భయంకరమైనవో గమనించాలి. మొట్టమొదటి నుండి ఆ కుటుంబంలో కయీను హేబేలు వారి వృత్తులు వేరు. ఒకరు వ్యవసాయము, ఒకరు గొర్రెలు మేపడం. రెండవది, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. మూడవది, దేవుడు హేబేలుతో కాకుండా కయీనుతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నీవు సత్క్రియలు చేస్తుంటే తల ఎత్తుకోనవా, నీకు కోపం ఎందుకు అని ప్రభువు మాట్లాడాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది కదా, ఆ పాపము నీవు ఏలుతావు అని చెప్పాడు. ఇదైన పిదప కయీను హేబేలుతో మాట్లాడుటకు పొలంలోనికి వెళ్ళాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని గమనించవలసిన సమాచారం. కయీను హేబేలుతో మాట్లాడుటకు మందలేకి వెళ్ళలేదు, పొలంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన మీద పడి చంపాడని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రకరకాలైన మాటలు ఉన్నట్టుగా వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే వాక్యంలో చెప్పబడిన మాట కీర్తన 12వ అధ్యాయం 6వ వచనంలో పవిత్రమైన మాటలు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో నిత్య జీవపు మాటలు అని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 12వ అధ్యాయం 17వ వచనంలో నీతిగల మాటలని, లూకా 4:22లో దయగల మాటలు అని వాక్యం సెలవిస్తుంది. యోబు 6:25లో యథార్థమైన మాటలు అని, సామెతలు 15:23లో సమయోచితమైన మాటనని, యోబు 6:3లో నిరర్థకమైన మాటలని చెప్పబడి ఉన్నాయి. యోబు 15:3లో నిష్ప్రయోజనమైన మాటలని, ఆ తర్వాత మత్తయి సువార్త 6, 7, 12, 36లో వ్యర్థమైన మాటలని, ప్రియులరా యోబు 16:3లో గాలి మాటలని, తర్వాత 2వ తిమోతి 2:16లో అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడకండి, అవి కొరుకుడు పుండు, వారు మరలా భక్తిహీనులైపోతారని చెప్పాడు. ఇలాగా ఎన్నో రకాలైన మాటలు ఉంటున్నాయి. అయితే దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే సామెతల గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంది. అదేమిటంటే, ప్రియులరా కత్తిపోటు వంటి మాటలు కలవు అని కూడా అన్నారు. ఒక్కొక్క మనిషి మాట్లాడితే కత్తితో పొడిచినట్టుగా ఉంటాయి. అయితే ఇక్కడ కయీను హేబేలుతో మాట్లాడిన మాటలు ఆఖరికి వారిని మరణానికి తీసుకువెళ్ళాయి. ఇంతవరకు మాటల గురించి మీతో వాక్యాలు చెప్తూ వచ్చాను. మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఆలోచించాలి. మీరు ఒక కుటుంబంలో సభ్యులు, భార్యో, భర్తో, పిల్లలో, తర్వాత సంఘంలో కూడా విశ్వాసులు. మీరు సంఘంలో ఏ రీతిగా మాట్లాడుతున్నారు, లేకపోతే కుటుంబంలో ఏ రీతిగా మాట్లాడుతున్నారు, సమాజంలో ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని పర్యాలు ఆర్థికానికి సంబంధించిన మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే పేరు ప్రతిష్టల కొరకు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది గౌరవ మర్యాదల కొరకు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
ప్రభుని నమ్ముకున్న బిడ్డలైన మీరు ఏ విషయాలు మాట్లాడుతున్నారో ఆలోచించాలి. మోషేకి దరిదాపు 80 ఏండ్ల నుండి ఐగుప్తులో ఉన్న ప్రజల్ని విడిపించాలనే ఆశ ఉంది. అందుకని దేవుడు ఆ వ్యక్తి యొక్క హృదయ వాంఛను తీర్చే సమయం వచ్చి అతన్ని సిద్ధపరిచి ఐగుప్తుకు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలును బయటికి తీసుకురమ్మని చెప్పినప్పుడు ఫరో ఎదుటికెళ్ళి నేను మాట్లాడలేను, నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము కలవాడును అని చెప్పాడు. దాని అర్థం 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న మోషే ఐగుప్తులో ఉన్న ఫరోతో మాట్లాడలేడా? ఐగుప్తు భాష అతనికి రాదా? అతని గూర్చి అతడు ద్విభాషి అని వాక్యం సెలవిస్తుంది. హెబ్రియుల భాష ఆయనకు తెలుసు, ఐగుప్తీయుల భాష కూడా అతనికి తెలుసు. మరి ఎందుకు మాట్లాడలేనంటున్నాడు? ఈరోజు చాలామందికి ఈ ఇజ్రాయేలీల ప్రజల్ని విడిపించే భాష మోషేకి ఎలాగ రాలేదో అదేవిధంగా ఎంతోమంది కాపరులకు ప్రజలను విడిపించు భాష రావడం లేదు. ప్రియ దైవ జనాంగమ, ప్రజల్ని విడిపించటానికి ఒక ప్రత్యేకమైన భాష అవసరం. అనగా దాని అర్థం ఎంతోమంది ఫరో చేతిలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నట్లు ప్రపంచంలో అనేక మంది శత్రువైన సాతానుడి చేత బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించే భాష నీకు అవసరం, అది దేవుడివ్వాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, అహరోను మీ అన్న నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళి మాట్లాడమని. భాషకు తోడు అన్న అహరోను అదే రీతిగా మనకు ప్రజలను విడిపించటానికి మనకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆత్మ దేవుడు మనతో మాట్లాడించినట్లయితే ఎటువంటి బానిసత్వంలో ఉన్న ప్రజలనైనా విడించే ఆ శక్తి కృపగల దేవుడు మనకు దయచేస్తాడు. సహోదరుడా, ఎంతోమంది స్త్రీలు మా భర్త ఇంకా విడుదల పొందలేదని, మా పిల్లలు విడుదల పొందలేదని, లేకపోతే మా విశ్వాసులు విడుదల పొందలేదని, మా బంధువులు స్నేహితులు విడుదల పొందలేదని ఎన్నో కుటుంబాలలో సంఘాలలో ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం మోషేకి అహరోను తోడైనట్టుగా నీకు పరిశుద్ధాత్మ తోడుగా లేడు. పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే ఖచ్చితంగా నీ భాష విడుదల కలిగించే భాషే కాదు, విడిపించి నడిపించే ఆ స్వేచ్ఛమైన స్పష్టమైన భాష దేవుడు నీకు దయచేస్తాడు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడారని వాక్యం సెలవిస్తారు. ఎంత భయంకరమైన మాట! బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చిన దేవుడు పరోక్షంగా ప్రత్యక్షంగా మోషే వీళ్ళిద్దరికీ విరోధంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటుకలు చేసుకుంటూ, గడ్డి పిసుక్కుంటూ, మట్టి పిసుక్కుంటూ యాతన పడుతున్నటువంటి ఆ ప్రజలు ఈరోజు మాట్లాడవలసిన మాటలు అవి. దయచేసి గమనించాలి. ఎన్నో పర్యాయాలు దేవుడు మనల్ని కూడా విడిపించి ఉంటాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో రోగాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుండి ఎప్పుడు కూడా దేవునికి విరోధంగాను, ఎప్పుడు కూడా నిన్ను నడిపించే సంఘ కాపరికి విరోధంగాను దయచేసి మాట్లాడకు. దేవుడు నిజంగా దుఃఖపడవలసి వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియులరా గమనించవలసినటువంటి విషయం వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడు కూడా ప్రభు పిల్లలుగా మనము సమయానికి తగిన మాటలు మాట్లాడే వ్యక్తులుగా ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలోను, 25వ అధ్యాయం 11వ వచనంలోను ఈ రీతిగా చెప్పబడింది. సమయోచితమైనటువంటి మాట వెండి పల్లెరములో పెట్టబడిన బంగారు గుండ్ల వంటివేనని. అంటే దాని అర్థం సమయము, సందర్భము ఎరిగి ప్రతి విశ్వాసి మాట్లాడుటకు నేర్చుకోవాలి. కుటుంబంలో ఉన్నవారు కూడాను నీ కుటుంబంలో మాట్లాడేటప్పుడు కూడా సమయానికి తగిన మాటలే మాట్లాడాలి, సందర్భానికి తగిన మాటలు మాట్లాడాలి. ఆ రీతిగా మాట్లాడితే వెండి పల్లెరంలో పెట్టబడిన బంగారు గుండులాగా నీ మాటలు ఉంటాయి. నీ నాలుక వెండి పల్లెరమవుతుంది, నీ మాట బంగారు గుండు అవుతుంది. వెండి పాప క్షమాపణకు సూచన, బంగారము పరిశుద్ధతకు సూచన. ఓ విశ్వాసి, ఓ కాపరి, ఓ కుటుంబంలో ఉన్న వ్యక్తులారా, సమయోచితమైన మాటలు మాట్లాడటానికి నేర్చుకోనండి. అసందర్భమైన మాటలు, పనికిరానటువంటి మాటలు మాట్లాడకుండా మనం ఉండాలి. వ్యర్థమైన మాటల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి మాటల్లో, విస్తారమైన మాటల్లో దోషముండకు మానదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడుతుంటారు. దాంట్లో దోషం ఉంటుందని చెప్పాడు. కాబట్టి నీ మాటలు ఎప్పుడు కూడా సమయోచితంగా ఉండాలి.
నీ మాటలు దేవునికి విరోధంగా, దైవ సేవకునికి విరోధంగా ఉండకూడదు. ఎప్పుడూ దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించే వ్యక్తులుగా మనం ఉండడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. ప్రియులారా, గమనించాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, మన మాటల్ని దేవుడు వింటాడని. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి వారి మాటలో ఆలకించనని వాక్యం సెలవిస్తుంది. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ ఆలకించవలసిన సమాచారం. దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవియొగ్గి ఆయన చాలా ఆసక్తికరంగా నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అని వింటాడని మలాకీ భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైనా నీవు మాట్లాడేటప్పుడు నా మాటలు దేవుడు వింటున్నాడు అనే భయంతో కానీ, లేకపోతే నా మాటలు దేవుడు వినున్నట్లుగా ఉండాలని కానీ మాట్లాడేవా తల్లి? నీ భర్తతో మాట్లాడేటప్పుడు, లేక నీ భార్యతో మాట్లాడేటప్పుడు మీ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు కదా, ఆ రీతిగా మాట్లాడారా? ఆలోచించండి. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మీకు నా మనవి, ప్రభు మన మాటల్ని వింటాడండి. బాగా గమనించవలసిన విషయం, ఓ కాపురి నీవు కూడా, ఓ సంఘ పెద్దలారా, సంఘంలో విశ్వాసులారా, మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాము కాబట్టి నీ మాటలు వినటానికి ప్రభు చెవియొగ్గి ఆలకిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా వ్యర్థమైన మాటలు వచింపకూడదు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం, ప్రార్థన అనేటటువంటిది ప్రభువుతో మాట్లాడేటటువంటి కార్యం. అంతేకాని కిరాణా కొట్లో వస్తువులు కొనుగోలు కాదు. ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. బ్యాంక్ మేనేజర్ మనసు మార్చు, ఎంఆర్ఓ మనసు మార్చు, ఆయన లోన్ ఇవ్వాలి, ఈయన భూమి ఇవ్వాలి, నా కొడుకు ఒక మంచి భార్యను పంపండి, ఆయన మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాడా? దయచేసి ఇటువంటి పనికిరాని మాటలన్నీ ప్రభు దగ్గర దయచేసి మాట్లాడకండి. వీటిని అవసరాలు అంటారు. దేవునితో మాట్లాడేటప్పుడు ఘనంగా మాట్లాడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప దేవుడు. వ్యర్థమైన మాటలని ఆయన దగ్గర మాట్లాడి ఆయనకు బాధ కలిగించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో చదువుకుంటే, మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి విమర్శ దినమందు మీరు తీర్పులోనికి వస్తాడని వాక్యంస్తుంది. అనవసరంగా మన మాటలతో శిక్షలోకి ఎందుకు వెళ్ళాలి? బాగా గమనించాలి. దేవుని యొక్క ప్రేమను సంపాదించే మాటలు దయచేసి మాట్లాడాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆ కృప మీ ఇంటిలోనూ మీ సంఘంలో అందరికీ దేవుడు దయచేయునుగాక, మీకును దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.